ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోయేలా కనపడుతున్నాయి. కాబట్టి సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా సంతానం అంటే పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా జీవితం మీద. అలాగే మొండి బకాయిలు బాగా పెరిగిపోవడం కానీ, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, ధన నష్టము, తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువ ధన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశాలు, ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలు అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, అరువు ఇచ్చేటప్పుడు ఇలాంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితి కనపడుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇక వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల వ్యవహార విషయంలో కూడా కొంచెం ఆలస్యంగానే ఉద్యోగ అవకాశాలు ఎదురుకు సాగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. కొత్తగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. గతంలో మీరు చేసినటువంటి రుణాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, గండాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహపరమైనటువంటి అవకాశాలు చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు కొంచెం దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, మానసిక అశాంతి, ఏదో రకమైనటువంటి అలజడి, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగపరంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి చాలా అధికమవుతుంది. మెంటల్ టెన్షన్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మనసులో చాలా బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు ఒక్కసారిగా మీద పడ్డం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ చికాకులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము,